వెల్కమ్ టు 69 టీవీ. నా పేరు మాధురి. ఈరోజైతే మన అంబర్పేట వచ్చేసాము. అంబర్పేటలో బీసీ కుల సంఘ ఐక్య వేదిక దగ్గర కార్యక్రమానికి అయితే వచ్చాము. ఇక్కడికి చాలామంది వచ్చారు. సో బీసీలకైతే 42% వరకు అసెంబ్లీలో బిల్ ఆమోదమైన సంగతి అందరికీ తెలిసిందే. బట్ ఇప్పుడు రాజ్యాధికారం కోసం చాలామంది పోరాడుతున్నారు. ఇక్కడైతే చాలామంది ఉన్నారు. మనం ఒక్కొక్కరిగా మాట్లాడేద్దాము. ముందుగా అయితే మనతో పాటు వెంకటేష్ గౌడ్ గారు నగర అధ్యక్షులు ఉన్నారు. సో ఒక్కసారి వారితో మాట్లాడదాము. అసలు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? నమస్తే. ముఖ్య ఉద్దేశం అంటే రాజ్యాధికార దిశలోనే తెలంగాణలో మొత్తం బీసీ కుల సంఘాల ఐక్యవేదికల బీసీ కులాలన్నీ కూడా కలిసి రాజ్యాధికార దిశలో ఇప్పుడు తెలంగాణలో వచ్చింది. ఏదైతే రాహుల్ గాంధీ గారు 42% బీసీలకు రిజర్వేషన్ ఎప్పుడైతే ప్రకటించిండో దాని తర్వాత అసెంబ్లీలో 32% హిందువులకని భారతీయులకని అదేవిధంగా ముస్లింలకు 10% అది రిజర్వేషన్ అది పాస్ చేసి సెంట్రల్కు పంపించారు. కాబట్టి ఈ ఈ మతపరమైన రిజర్వేషన్ చెల్లదని మేము ఆల్రెడీ చెప్పిన తర్వాత ఓన్లీ కాలాపాయన కోసం ఓన్లీ రిజర్వేషన్ ప్రవేశపెట్టారు. కాబట్టి మీకు ఇప్పుడు కూడా కాదు, హైకోర్టులో ఆల్రెడీ కొట్టేసిండ్రు దీని గురించి. మతపరమైన రిజర్వేషన్ దేనికంటే ఓన్లీ విద్య ఆరు ఉద్యోగాలు కాకుండా ఉద్యోగాలలో అని అనుకుంటే ఇప్పుడు రాజకీయంలో కూడా వాళ్ళు రిజర్వేషన్ వచ్చారు. నేనేమంటున్నానంటే మేము దగ్గర 62% వరకు బీసీలు ఉన్న వాళ్ళకు మాకేమొచ్చేసి రిజర్వేషన్లో 30% ఇచ్చి, అదేవిధంగా మళ్ళా ముస్లింలకు ఏదైతే 5% 6% ఉన్న వాళ్ళకు 10% ఇచ్చి, ఈ విధంగా ఏదైతే రిజర్వేషన్ రెవల్యూషన్ పాస్ చేశారో అది చట్టరీత్యా చెల్లదు. ఇంకోటి వీళ్ళు ఓన్లీ కాలాపాయన గురించే ఒకటి ఉత్తుత్త కమిటీ చైర్మన్ చేసి పంపించారు, కానీ ఇది మాత్రం 100% నడవదు. కాకపోతే ఇంకోటి ఇప్పుడు తెలంగాణలో ఒకటే అంతా కూడా బీసీ ఉద్యమం జరిగింది. 70 సంవత్సరాలుగా కాంగ్రెస్ పాలనలో ఎప్పుడు గుర్తురానిగా ఇప్పుడు ఒక బీసీ ఉద్యమము నడుస్తున్న సందర్భంలో ఏదైతే నరేంద్ర మోడీ గారికి సెంట్రల్ గవర్నమెంట్లో కులగణన జరిపించాలని ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్పారో ఓకే, అది మేము కంపల్సరీ మా యొక్క ఉద్దేశం అదే. ఎప్పుడైతే కులగణన జరుగుతుందో 9th షెడ్యూల్లో పెట్టి దానిని ఏ విధంగా మనము చట్టబద్ధత తేవాలనే విధంగా మేము పోరాటం చేశాము. ఇది కూడా ఒక డేటా అంటే చట్టబద్ధతలో ఒక కులగణన డేటాలో ఉండాలి. ఇది సమగ్ర సర్వే ఓన్లీ ఏదో చిన్న వాళ్ళకు ఇచ్చి చేపించేది కాదు. ఏదైతే గతంలో కేసీఆర్ గారు ఒక రోజులో ఏదైతే చేశారో అది కూడా రాంగే. కాబట్టి కేవలం రిటైర్డ్ ఉన్న ఉద్యోగులను ఒక కమిటీ ఏర్పాటు చేసి దానివల్ల కులగణన చేయాలి. 70 సంవత్సరాల నుంచి ఏదైతే మధ్యతరగతి కుటుంబం యువత ఏదైతే ఉపాధి కల్పించడానికి బీసీ లోన్లు, బీసీ సప్లాన్లు ఇవన్నీ కూడా మేము ఇవ్వాలని, బీసీ హాస్టళ్లకు సరిగా సదుపాయాలు లేరు, చదువుకోవడానికి విద్య ఫ్రీ ఇవ్వాలని, ఆరోగ్యము విద్య ఎప్పుడైతే దేశంలో బీసీ కులాలకు ఇస్తారో అప్పుడే దేశం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఉన్న ఈ తెలంగాణలో 5% ఉన్న వాళ్ళు ఏమో వచ్చేసి 26 మంది ఎమ్మెల్యేలు ఉంటే బీసీకి సంబంధించిన వాళ్ళు వచ్చేసి 6-7 మంది ఉన్నారు. ఇది ఎక్కడి వరకు న్యాయం? ఇన్ని ఏళ్ళ నుంచి కూడా మరి 70 సంవత్సరాలను కూడా బీసీలను తొక్కబడుతుంటూ మరి బీసీ ఓట్లను తీసుకొని వాళ్ళు రాజ్యాధికారంలో ఉండి వాళ్ళు మా నిధులు ఏదైతే మేము ట్యాక్స్ పరంగా మేము పే చేస్తున్నామో 70% 80%, ఎలా అయితే ఎస్సీలకు చట్టబద్ధత ఏదో ఉందో ఆ చట్టబద్ధత బీసీలో చట్టబద్ధత రావాలి. బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలి. మాకు బీసీలకు ఉపాధి గురించి లోన్లు ఏర్పాటు చేయాలి. ఏదైతే దరిద్ర రేఖ ఈ దేశంలో దరిద్ర రేఖ ఎప్పుడైతే పోతుందో అప్పుడే దేశం ఉన్నత స్థాయికి వస్తుంది. అలనాడు రామరాజ్యంలో సర్వసమానంగా ఎలా అయితే పుట్టి వాళ్ళు సర్వసమానంగా ఏదైతే జీవించారో ఆ రామరాజ్యమే మేము కావాలంటున్నాం. కాబట్టి ఓన్లీ అగ్రవర్ణాలు 4% 5% ఉన్నవాళ్ళు 3% ఉన్నవాళ్ళు
ఏదైతే తెలంగాణ ఉద్యమంలో సామాజిక తెలంగాణ వస్తుందని అందరూ ఉద్యమాలు చేసి దాంట్లో మనమందరం కూడా మనకు ఒక మల్టీనేషనల్ హాస్పిటల్ వస్తాయని, మనకంటూ ఒక విద్యా సంస్థలు ఉంటాయని, మనకంటూ అందరూ చదువుకొని ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారని, మనకంటూ ఒక ఏదైతే సెక్రటరియట్లో ఏదైతే అసెంబ్లీలలో అందరూ కూడా చట్టసభల్లో బీసీలు రావాలని మేము అయితే అనుకున్నామో అదంతా కూడా జరగలేదు. కేవలం పాలకులు మాత్రం కాలాపాన చేసి ఏదో బీసీ బంధు అని ఏదో ఊరికి ఒక్కరికి ఇచ్చినట్టు ఇచ్చారు. కానీ బీసీ నిధులు లేవు. భారత రాజ్యాంగంలో ఒకటే రాసి ఉంది, ఏదైతే బీసీలు 70% 80% ఉన్నారో వాళ్ళకు చట్టసభల్లో ఫస్ట్ వాళ్ళకు బడ్జెట్ కేటాయించిన తర్వాతనే మిగతా వాళ్ళకు కేటాయించాలి. అప్పుడే ఏదైతే మధ్యతరగతి కుటుంబాలు ఉంటాయో అవన్నీ కూడా ఒక స్థాయికి వస్తాయి. సో ఇక్కడైతే ఇంకా మరికొంతమంది లేడీస్ ఉన్నారండి, వారితో కూడా ఒకసారి మాట్లాడేద్దాము. మేడం చెప్పండి, ఒకసారి ముందుగా మీ గురించి చెప్పండి. నా పేరు శైలజ అండి. నేను చార్మినార్ అసెంబ్లీ ప్రెసిడెంట్ బీసీ కుల సంఘం ఐక్య వేదిక తరఫున ఇక్కడికి వచ్చాను. ఓకే, ఇక్కడ మేము ఏం అనుకుంటున్నామంటే బీసీ రిజర్వేషన్ పర్పస్కే ఇచ్చింది, కానీ ఆ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఎక్కడ కూడా మాకు దానికి కావాల్సిన హక్కులు మాత్రం రాలేవు. సో అందరూ యూనిటీగా ఇక్కడ అయ్యి బీసీ తరఫున మేము పోరాడదామని చూస్తున్నామండి. ఓకే, మహిళలకు సెపరేట్గా ఏం కావాలనుకుంటున్నారు? ఇంకా ఒక మహిళగా మీరు ఏం కోరుకుంటున్నారు? మహిళలకి కొంచెం ప్రొటెక్షన్ అనేది కావాలి, రిజర్వేషన్ అనేది కావాలి. ఇంకా ఇప్పుడు ఇచ్చిన రిజర్వేషన్కి ఇంకొక 10% రిజర్వేషన్ ఇస్తే మా హక్కులు ఏంటిది అనేది ప్రూవ్ చేస్తాం. ఇప్పుడు చూస్తున్నారు అన్ని మహిళలకే ఎక్కువ ప్రియారిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ దానికైతే. కాకపోతే ఇంకా కొంచెం ప్రియారిటీ ఇచ్చి మమ్మల్ని ముందు తీసుకెళ్తే మీ వెనకాల మేము ఉంటాం అన్నట్టు. మేడం మీ పేరు, మీ గురించి ఒకసారి చెప్పండి. నా పేరు సురేఖ అండి. ఫస్ట్ జై శ్రీరామ్ అండి. నా పేరు సురేఖ, మలక్పేట అసెంబ్లీ ప్రెసిడెంట్ని నేను. అయితే ఇప్పుడు బీసీ కుల సంఘాల ఐక్య వేదికలో ఏముందంటే మహిళలకి చాలా మనకి ఎట్లా ఉందంటే ప్రతి దానికి చిన్న కుమ్మరి వాళ్ళ దగ్గర నుంచి ప్రతి క్యాస్ట్కి అండి అసలు ఎలా ఉందంటే సమానం గౌరవం ఉంది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎప్పుడు అయితే వచ్చారో ఎన్ని అయితే చెప్పారో ఏది కరెక్ట్ కాదండి. ఈ ఫ్రీ బస్సెస్ అవి ఇవి ఏది మాకు సూటబుల్ కనిపిస్తలేవు. ఎందుకంటే పనికి రాని వాళ్ళు కూడా బస్సు ఎక్కటం వెళ్ళిపోవటం, చిన్న చిన్న గొడవలు అవ్వటం, అత్త కోడలు హస్బెండ్ వైఫ్ ఏదైనా సరే బస్సు ఎక్కటం వెళ్ళిపోవటం. సో అది కాదు. అంటే ఆ ప్రభుత్వం హయాంలోనే కదా ఈ బిల్ ఆమోదం అయ్యింది. అలా కాదు కదండి, ఏదైతే కావాలో లేడీస్కి ఏదైతే కావాలో ఇప్పుడు నడిచే ట్రైన్లలో కూడా ఆడపిల్లలకి సురక్ష లేదు. ఎందుకంటే చిన్న మైనర్ పిల్లలు కూడా ఏమైపోతున్నారు మీరు కూడా చూస్తున్నారు, డైలీ న్యూస్ చూస్తున్నారు, బలి అవుతున్నారు. అలాంటప్పుడు ఏ ప్రభుత్వం బాగుందంటారు? నరేంద్ర మోడీ గారు 33% ఇచ్చాడు, మాకు ఇచ్చాడు, మేము చాలా హ్యాపీగా ఉన్నాం. బీజేపీ ఎలా ఉంది మీరే చూడగలుగుతారు. బీజేపీ వచ్చిన సంది ఎన్ని గుళ్ళు బయటకు వచ్చాయి చెప్పండి, ప్రతి గుడి బయటకు వచ్చింది. ఏ రాజకీయంలో కూడా నేను చెప్తున్నా కదా, నరేంద్ర మోడీ ఈ ఏజ్లో ఉన్నా కూడా ఆయన అయోధ్య కోసం ఎంత కష్టపడ్డారో మీరు చెప్పండి. అంతమంది చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఎట్లకి వెళ్ళి బీజేపీ రావాలి అని చెప్పి అంటే బీజేపీ వాళ్ళు అంటే మీరు అంటున్నారు కాబట్టి అడుగుతున్నాను, అది కులగణనకి ఒప్పుకుంటారంటారా? అవును, ఆమోదం చేస్తారా? మేడం ఒప్పుకుంటారు మేడం, తప్పకుండా ఒప్పుకుంటారు మేడం. ఇప్పుడు మనతో పాటు వేణుమాధవ్ గారు ఉన్నారు, స్టేట్ జనరల్ సెక్రటరీ. ఆయనతో ఒకసారి మాట్లాడేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈరోజు ఈ కార్యక్రమం ఇలా నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? యాక్చువల్గా అయితే 42% బిల్ ఆమోదం జరిగింది, ఇంకా ఏం కావాలనుకుంటున్నారు అసలు? మేడం ఇక్కడనే మొదలవుతుంది. మేము వచ్చేసి బీసీ కుల సంఘాల ఐక్య వేదిక అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది నాన్ పొలిటికల్, ఏ పార్టీకి సంబంధం లేదు. మా ఎజెండా ఏంటంటే ఓన్లీ బీసీల కొరకు కొట్లాడాలి. మనము ఇన్ని సంవత్సరాల నుంచి మన స్వాతంత్రం వచ్చినా కానీ బీసీలు మాత్రమే జెండాలు మోస్తున్నారు, కానీ అధికారం అనేది ఇప్పటివరకు బీసీలకు అసలే దొరకలేదు. మా ఎజెండా ఒకటే, మనము అధికారంలోకి రావాలి, మనము సాధిస్తేనే మన బీసీలకు ఐక్యత అనేది వస్తుంది. సార్ ఒక్క ప్రశ్న, సారీ మధ్యలో ఆపుతున్నాను. యాక్చువల్గా మీరు బీసీలకి రాజ్యాధికారం రావాలి అన్నారు. ఇన్ని సంఘాలు, ఇన్ని సంస్థలు, ఇన్ని ఉంటే అంటే ఒకరితో ఒకరికి భేదాభిప్రాయాలు ఉన్నాయి అని చాలా మంది టాక్ బయట. ఇలాంటివి ఉంటే బీసీలకి రాజ్యాధికారం వస్తుందంటారా? అయితే దీన్ని మనం వెనక పోదామని మనం పూర్వం చూసుకుంటే స్వాతంత్రం గురించి మనం పోరాడినప్పుడు కూడా గాంధీజీ గారు ఒక విధంగా కొట్లాడారు, అల్లూరి సీతారామరాజు ఒక విధంగా కొట్లాడారు, అంబేద్కర్ గారు ఒక విధంగా కొట్లాడారు. అందరిది ఏంటంటే మోటివ్ ఒకటే. సో దీంట్లో మన పాతదాన్ని చూసుకున్నా దేని చూసుకున్నా మనకి ఎవరి అభిప్రాయం ఏది ఉన్నా కానీ ఐకమత్యంగా ముందుకు పోతాము, దాని అధికారం సాధించుకుంటాము. ఇది ఒకటే ఏజెండా, ఎవరిదైనా ఒకటే ఏజెండా అమ్మ.
కాబట్టి దాంట్లో ఏం భేదాభిప్రాయాలు లేవు, ఏం లేదు. మొదలైంది, లాస్ట్ వచ్చే వరకు ఒకటే ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది. అది ఇంకా ఏం చెయ్యాలి అనుకుంటున్నారు అంటే ఈ సంస్థ తరపున అసలు? ఏంటంటే మేడం, ఇప్పుడు మన ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కామారెడ్డి దాంట్లో తీసుకున్న దాన్ని బట్టి రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేశారు. కానీ ఏంటంటే భూచోడు వస్తున్నాడు అనేది ఏదైతే అమ్మ చూపిస్తుందో అలానే ఈ 42% అనేది చూపించారు. ఇది పేపర్ మీద ఉంటుంది తప్పితే లోపలికి దానికి అధికారంలోకి రాదండి. ఎలా అంటున్నానంటే ఇదంతా మనది డెమోక్రాటిక్ స్టేట్ అండి. మనం రూల్స్ రాసుకుంటేనే, లా ప్రకారం ఉంటేనే, అంటే రాజ్యాధికారంలో రాసుకుంటే మాత్రమే పాస్ అవుతుంది. రేవంత్ రెడ్డి గారు దీన్ని అసెంబ్లీలో రాశారు కానీ దీన్ని గవర్నర్ ఆమోదించలేదు. ఆమోదించుకొని పైకి పంపించారు. ఇది అంటే ఇక్కడనే మొదటి ఫెయిల్యూర్ అయిపోతుంది. ఏంటంటే మమ్మల్ని బీసీలను ఒకటి మేము చేస్తున్నాము అనేది దాన్ని ఏమంటారు చీకట్లోకి నెట్టడానికి మాత్రమే అది చేయడం జరిగింది. ఇది ముందుకు పోదు, చేయదు. దీన్ని మార్చాలంటే ఏంటంటే మనం అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ పరంగా ఏదైతే మనకు రూల్స్, ఫండమెంటల్ రైట్స్ రూల్స్ అయితే ఉన్నాయో అలానే మన దాంట్లో ఉండాలి. ఏంటంటే ఒక సెక్షన్ ప్రకారము మన గోప్యాన్ని మనం జనగణన మాత్రమే అనేది మన రాజ్యాధికారం రాసుకున్నాం కానీ కులగణన అనేది మన దాంట్లో లేదు. అది ఫస్ట్ మనం అక్కడ అమెండ్మెంట్ చేయాలి. మనం రాజ్యాధికారంలో మనము దాన్ని అమెండ్మెంట్ చేసినాక ఇవన్నీ ముంగడు పోతున్నాయి. అంటిల్ అండ్ అన్లెస్ అదైతే మనము రాజ్యాంగబద్ధంగా మనం సెక్షన్స్ మారవకపోతే మాత్రం ఇది మనం ముంగడి పోదు. ఇది పార్లమెంట్ గారికి పోయి నరేంద్ర మోడీ గారికి ఒకటే విన్నపం చేస్తున్నారు. ఇప్పటికి 3 సార్లు తను గెలిచారు. ఇప్పుడు ఏదో కులగణన చేస్తా, జనగణన చేస్తూ అంటున్నారు. కానీ మోడీ గారికి నేను చెప్పేది ఏంటంటే అసెంబ్లీ పార్లమెంట్లో వాళ్ళు ఈ సెక్షన్స్ అనేది మారవాలండి. అంటిల్ అండ్ అన్లెస్ ఈ రాజ్యాంగ పరంగా మనము ఇది చేయాల్సిందే. జనగణన కాదు, కులగణన కూడా మనం చేయాల్సిందని పెడితే మాత్రమే ఇది పాస్ అవుతుంది. లేకపోతే చెత్తలు వేసిందే తప్పితే ఇది ముంగడికి పోదు, చేది. ఇంకా 100 సంవత్సరాలు కొట్లాడినా కానీ రాజ్యాంగ పరంగా మారవకపోతే మాత్రం కాదండి. ఇది నరేంద్ర మోడీ గారికి చేతుల్లో ఉంది. నరేంద్ర మోడీ గారిని మీ ఛానల్ ప్రకారంగా నేను హెచ్చరిస్తున్నాను. మీరు ఇప్పటికీ 3 సార్లు ప్రధానమంత్రి అయ్యారు. ఇక ముందైనా మీరు వచ్చే పార్లమెంట్ సభ్యంలో కూడా దాన్ని మారవండి. దయచేసి మారిస్తే మాత్రమే మాకు ముందుకు అవుతుంది, లేకపోతే కాదండి. అంటే అప్పటి వరకు మేము ప్రాణం ఇస్తాం, ఏమైనా చేస్తాము. ఎలాగైతే తెలంగాణ సాధించుకుందామో దీన్ని కూడా మేము సాధించుకుంటాము. మీకు హెచ్చరిక చేస్తున్నాము నరేంద్ర మోడీ గారు, మీరు దీన్ని మారవండి. అక్కడ ఇప్పుడు మనతో పాటు కాటం నరసింహ యాదవ్ గారు ఉన్నారు, స్టేట్ ప్రెసిడెంట్, బీసీ కుల సంఘాల స్టేట్ ప్రెసిడెంట్. ఆయనతో ఒక్కసారి మాట్లాడేద్దాము. నమస్తే సార్. చెప్పండి, మీరు ఇప్పటి వరకు అంటే చేస్తున్న కృషి ఏంటి అసలు బీసీల కోసం? ముందుగా బీసీ కుల సంఘాల ఐక్యవేదిక 2014లో ఇది స్థాపించబడ్డది. 2014 నుండి కూడా ఎటువంటి రాజకీయ రంగు పులుముకోకుండా కేవలం బీసీల యొక్క సమస్యలపైన పోరాడడం కోసం మాత్రమే మా ప్రయత్నాలు నడుస్తున్నాయి. బీసీ కుల సంఘాల ఐక్యవేదిక మొదటి నుండి కూడా బీసీలకు జరుగుతున్న అన్యాయాల గురించి గొంతెత్తుతూనే ఉన్నది. ప్రభుత్వ దృష్టికి అనేక సమస్యలను తీసుకొని వెళ్తున్నది. అయితే బీసీ కుల సంఘాల ఐక్యవేదిక ఒకవైపు విద్యార్థుల సమస్యల గురించి, రెండవ వైపు కుల వృత్తుల సమస్యల గురించి, మూడవ వైపు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల గురించి, నాలుగవది సామాన్య బీసీ జనానికి నష్టం జరుగుతున్న నేపథ్యంలో ఈ సమస్యలన్నిటి మీద మేము ప్రభుత్వానికి అనేక సార్లు మా సమస్యలను వాళ్లకు విన్నవించడం జరిగింది. ఇంకా బీసీల సమస్య విద్యార్థుల కోసం అని అంటే గత ప్రభుత్వము బీసీల యొక్క ఫీజు అంటే విద్యార్థుల యొక్క ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఎస్సీ ఎస్టీలకేమో ఎటువంటి మార్క్స్ యొక్క లిమిట్ పెట్టకుండా బీసీలకు మాత్రమే 85% అబోవ్ వస్తేనే ఫీజు రియంబర్స్ చేస్తాము అని ఒక ప్రకటన చేశారు. దాన్ని మేము తప్పు, ఈ విషయము ప్రభుత్వం విరమించుకోవాలి. అందరి విద్యార్థులాగానే బీసీ విద్యార్థులకు కూడా ఎటువంటి కండిషన్ లేకుండా అన్కండిషనల్గా ఫీజు రియంబర్స్ చేయాలని మేము కోరుతున్నాం. అట్లాగే కుల వృత్తులు మొట్టమొదలు మనకు బీసీలకు 19 ఫెడరేషన్లు ఉండే. 19 ఫెడరేషన్లను కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందంటే 11కు కుదించింది. ఎందుకంటే ఫెడరేషన్లు ఎక్కువ ఉన్నట్లయితే ఎక్కువ లోన్స్ ఇవ్వాల్సి వస్తుంది, వాళ్లకు ఆర్థిక సాయం ఎక్కువ చేయాల్సి వస్తుంది అన్న ఒక భావనతోటి వాళ్ళు బీసీలను అనగదొక్కడం కోసమే ఈ 19 ఫెడరేషన్లను 11 ఫెడరేషన్లుగా మార్చింది. దీని మీద మేము అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. మా యొక్క ఫెడరేషన్లు 19కి 19 తిరిగి పునరుద్ధరించాల్సిందే
అని పట్టుబట్టినాం. సార్ అంటే 42% బిల్ ఆమోదంపై మీకు నమ్మకం లేదా? వాళ్ళు కూడా విద్య ఉద్యోగ అన్నిట్లోని అంటున్నారు కదా. 42% మొదటి నుంచి కూడా బీసీలకు రిజర్వేషన్లు కల్పించి దాంట్లో నుంచి కొంత పర్సెంటేజీ మళ్ళా మైనారిటీస్లకు ఇవ్వడం జరిగింది. అయితే మైనారిటీలకు ఎందుకు అని అంటే వాళ్ళకు విద్య ఉద్యోగం కోసం మాత్రమే అని ఆ 4% వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ వాళ్ళు ఏం చేసిరంటే ఉద్యోగము వైద్యము ఇవన్నిటితో పాటు రాజకీయంగా కూడా వాళ్ళు సీట్లు రిజర్వేషన్ సంపాదించి దాదాపు 40-50 సీట్లు వాళ్ళు బీసీ కోటలో గెలవడం జరిగింది. ఆ సీట్లు యాక్చువల్గా మామూలు బీసీలకు రావాల్సిన సీట్లు వాళ్ళు బీసీ యొక్క రిజర్వేషన్ పేరు మీద వాళ్ళు గెలవడం జరిగింది. ఈ విధంగా బీసీలకు చాలా అన్యాయం జరిగింది. ఇప్పుడు రాహుల్ గాంధీ కామారెడ్డిలో 42% డిక్లరేషను, కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పడం జరిగింది. అయితే దానికి రాష్ట్ర ప్రభుత్వం జీవో తీయాలి. మేము రిజర్వేషన్ ఇస్తున్నాము అని ఒక జీవో తీయాలి. ఆ జీవో అమెండ్ చేయాలి, దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపాలి, అక్కడి నుంచి కూడా గజెట్లో ప్రకటించాలి. ఇవన్నీ ఏవి కాకుండా కేవలం కల్లిబొల్లి మాటలు చెప్తూ బీసీలను మోసం చేస్తూ వాళ్ళు కాలం గడుపుకుంటున్నారు. బీసీలకి అంటే యువతకి చైతన్యం రావాలంటే ఏం చెప్తారు మీరు? అమ్మ, బీసీలకు కాదు చైతన్యం యువతలో చచ్చిపోయింది. ఎందుకంటారా? ఎందుకంటే యువతకు వాళ్ళు మత్తు అలవాటు చేశారు, డబ్బు అలవాటు చేశారు. కాబట్టి వాళ్ళు రాజకీయాలలో ఏది మంచి ఏది చెడు అని ఆలోచించుకునే శక్తి వాళ్ళ లోపల లోపించింది. వాళ్ళు నిర్ణయం చేయలేకపోతున్నారు. అట్లాగే బీసీలు కూడా అంతే. బీసీల యువత వాళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని వాళ్ళు పట్టించుకోవట్లే. ఎట్లా అంటే ఇప్పుడు బీసీలకు సప్లాన్ యాక్ట్ ఒకటి ఉన్నది, ఉప ప్రణాళిక. ఎస్సీలకు ఎస్టీలకు సప్లాన్ యాక్ట్ ఉన్నది. అట్లాగే బీసీలకు కూడా సప్లాన్ యాక్ట్ ఉండాలి అని, ఖచ్చితంగా ఉండాల్సిందే అని పోరాడుతున్నాము. దానివల్ల బీసీలకు 25,000 కోట్ల ధన సాయము లభిస్తుంది. అయితే అది అప్పటి నుంచి ఇప్పటిదాకా పెండింగ్లే ఉన్నది. కానీ దాని మీద ఎవరు కూడా ధర్నాలు చేసిన పాపాన పోలే, ఎవరు కూడా ప్రభుత్వాన్ని నిలదీసిన పాపాన పోలే. అయితే మేము బీసీ కుల సంఘాల ఐక్యవేదిక తరఫున మాత్రం మేమేం చేసినామంటే, మీకు ఒకవేళ సప్లాన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడంలో కష్టం ఉన్నట్లయితే రాష్ట్ర బడ్జెట్లో నుండి ప్రత్యేకమైన బీసీ బడ్జెట్ను కేటాయించుంది. ఆ బీసీ బడ్జెట్ ద్వారా అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే బీసీలు ఉంటారో ఆ పిల్లలకు వాళ్లకు రుణ సాయం చేయండి, సబ్సిడీ ఇవ్వండి. అట్లాగే వాళ్ళు చైతన్యవంతులు కావడానికి వాళ్ళ కోసము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ను పెట్టండి. వాడు ఒకడు ఎలక్ట్రీషియన్ అంటాడు, ఒకడు ఇంకేదైనా చాకలి మంగలి, ఈ విధంగా ఎన్నో రకాల కులవృత్తులు ఉన్నాయి. వాళ్ళన్నింటిలో కూడా చక్కటి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు సబ్సిడీ మీద రుణాలు ఇవ్వాలి ప్రత్యేక బడ్జెట్ ద్వారా అని మేము కోరడం జరిగింది. సార్, జనగణనతో పాటు కులగణనకి కేంద్రం ఆమోదం తెలుపుతుందంటారా? అసలు ఇందాక చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కులగణనకు కానీ జనగణనకు కానీ వాళ్ళు కేవలము ఓట్లు దండుకోవడం కోసం మాత్రమే ఆ ప్రకటనలు చేస్తున్నారు తప్ప ఇప్పటి వరకు అది ఎటువంటి ప్రాచుర్యం పొందలేదు, ఎటువంటి దాని ప్రాక్టికల్గా అది మొదలు కాలేదు. ఇంకోటి ఏంటంటే సెంటర్లో నుంచి ప్రాబ్లం ఏమొస్తుందంటే, ఇప్పుడు కర్ణాటకకు పోయినట్టయితే అక్కడ రెడ్లు, కొంతమంది బ్రాహ్మలు వాళ్ళు బీసీల కిందకి వస్తారు. మరి అదే మన తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో అయితే ఇక్కడ ఓసీల కింద వస్తుంది. మరి అది అక్కడ ఇక్కడ ఎట్లా కంపేర్ చేసి ఎట్లా బీసీల లెక్క తీస్తారు, అది కష్టం. కాబట్టి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రము కులాల వారిగా వాళ్ళు కులగణన చేయాల్సిందే. దాని ద్వారా ఎంత జనాభా ఉన్నది జనగణన ప్రకటించాల్సిందే.
ఏంటంటే ఎప్పుడైతే మాకు అధికారం కావాలంటే ఏదో ముఖ్యమంత్రి ప్రకటించడం కాదు, మాకు బీసీలకు పెద్దపీట వేయాలని రాష్ట్ర అధ్యక్షుడు కాటం నరసింహన్న గారు ఈ లెటర్లన్నీ కూడా ఇచ్చారు. అదేవిధంగా మన ప్రజాభవన్లో ప్రజాభవనం మనకు ఈ విధంగా పేరు పెట్టి జ్యోతిరావు పూలే భవన్ అని పేరు పెట్టిన తర్వాత విగ్రహం పెట్టలేదని చెప్పి దాని గురించి కూడా రాహుల్ గారికి లెటర్ ఇచ్చిన తర్వాత ఆ లెటరు మరి రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు. అదేవిధంగా ఇప్పుడు స్థలం సేకరణ చేస్తున్నారు. అంబేద్కర్ కంటే కూడా ఒక 2 అంగుళాలు ఎక్కువ ఉండాలని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కాబట్టి ఈ ఘనత కేవలం బీసీ కుల సంఘాల ఐక్యవేదిక అని నమ్ముతూ ఉన్నాం. ఇప్పుడు మన బీసీ చైర్మన్ మాజీ వకలాభరణం గారికి వేదికను అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. అందరు కూడా గట్టిగా చెప్పట్లేదు. అందరు వకలాభరణం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ బీసీ కుల సంఘాల అధ్యక్షుడుకి శ్రీ కాటం నరసింహ యాదవ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా అంబర్పేట డివిజన్ ఏదైతే అసెంబ్లీ ఉందో అసెంబ్లీ అధ్యక్షుడు వెంకట్ గారిని కూడా వేదిక మీదకి అలంకరించాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఇప్పుడు దీపోజ్వలన ఉంటుంది. ఎందుకంటే వారు ప్రిన్సిపల్ కాబట్టి వారికి బీసీల గురించి చాలా తెలుసు. బీసీలు ఏ విధంగా కష్టపడతారో, వారికి స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఎంత కష్టమవుతుందో వారికి తెలుసు. రియస్ పెట్టి కూడా రాదు చాలా మటుకు. కాబట్టి వారికి తెలుసు. కాబట్టి 2014లో ఈ బీసీ కులాల ఐక్య వేదికను స్థాపించి వారు ఎంతో ఊర్లు పల్లెటూళ్ళల్లో కూడా తిరిగి వారు విన్నపిస్తున్నారు. తర్వాత మన ఆనంద్ గౌడ్ గారు ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు,
ఎంతో వారు కూడా బీసీల గురించి పాటుపడుతూ ప్రతి పల్లె పల్లె తిరిగి వారు ఎంతో ప్రతి పల్లెలు ప్రతి ఒక్కరిని బీసీలో ప్రతి ఒక్కరిని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ముందుగా నేను మాట్లాడడం ఏంటంటే, మొదట మన పాల్గాం ఎంతోమంది మన 26 మంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు యాత్రకు వెళ్తే చనిపోయారు. వారి గురించి 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. బీసీ కుల సంఘాల ఐక్యవేదిక అంబర్పేట్ అసెంబ్లీ అధ్యక్షులు శ్రీ వెంకట్ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మన ఆత్మీయులు ఒకలాభరణం కృష్ణమోహన్ గారు, బీజేపీ ఓబీసీ మోర్చాలో రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న ఆనంద్ గౌడ్ గారు, సిటీ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ గారు, పిహెచ్ఆర్ గారు, వేణుమాధవ్ గారు, రేణుక గారు, రుక్మిణి గారు, కుబేరుడు గారు, మిగతా అందరూ మన అందరికి కూడా నా నమస్కారాలు. బీసీ కుల సంఘాల ఐక్యవేదిక 2014లో ప్రారంభించబడ్డది. ఇది రాజకీయాలకు అతీతంగా రాజకీయేతర సంస్థగా ఇది రూపుదిద్దుకుంటూ మెల్లమెల్లగా చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ ముందుకు వచ్చింది. ప్రభుత్వాలకు మనం ఎన్నో సమస్యల మీద పోరాటం మేము చేస్తాము అని మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని వాళ్ళు ఆమోదించడం జరిగింది, కొన్ని ఆమోదించకుండా పెండింగ్లో పెట్టడం జరిగింది. అయితే ఇందాక మన మీడియా మిత్రులు నన్ను అడిగింది, మీరు బీసీలలో సమైక్యత ఎట్లా సాధిస్తారు, బీసీలలో అందరినీ ఒకదానికి ఎట్లా నడిపిస్తారు అని. ఈ భూమి మీద ఎవరికి కూడా ప్రజలందరినీ ఒక్కదానిగా నడిపించే శక్తి లేదు. కానీ ప్రయత్నం మాత్రము తప్పకుండా చేయాల్సిందే. అయినాక మేము మా బీసీ కుల సంఘాల ఐక్యవేదిక తరఫున బీసీ సంఘాలన్నింటినీ, బీసీ కులాలన్నింటినీ, బీసీ నాయకులందరినీ కూడా ఒక్క తాటి మీదకి తీయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాము. దానికి అనుగుణంగా మేము కాజా మ్యాన్షన్ హాల్లో గత 2 సంవత్సరాల క్రితము కొన్ని అంటే మొత్తం కూడా 30 కులాలకు గాను సగం ఆ విధంగా విభజించి కొన్ని కులాలను ఒకసారి పిలవడం కానీ సాధ్యం కాదు కాబట్టి 30 కులాలను మొదట పిలిచి వారితో మాట్లాడించడం జరిగింది. సమస్యల అవగాహన వాళ్ళకు కూడా కల్పించడం జరిగింది. మిగతా కార్యక్రమం అధ్యక్షుల వారు నిర్వహించాలని కోరుతున్నాం. మనము ఒక అసెంబ్లీ కమిటీ ఏర్పాటు చేసుకోవడంలో మనం అతిథులను ఇక్కడికి పిలిచాము. మన అదృష్టంగా భావిస్తున్నాము. రాష్ట్ర అధ్యక్షుడు ఒకలాభరణం గారు వచ్చారంటే చాలా పెద్ద అదృష్టంగా భావిస్తూ అందరూ కూడా చప్పట్లతో ఒకసారి స్వాగతం పలకాల్సిందిగా కోరుతాము. సోదరులారా, మీకు అందరికీ తెలుసు, గత 70 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పాలన అంటే నేను పార్టీలను ఏమీ కించపరచడం లేను. ఏదైతే మరి నెహ్రూ నుంచి తీసుకొని ఇక్కడ మన రాహుల్ గాంధీ ద్వారా కూడా మన బీసీలకు ఏ విధంగా అణచిదొక్కిండ్రో మీకు అందరికీ తెలుసు. ఎప్పుడు కూడా బీసీలను ఎప్పుడు పోరాటం చేస్తూ ఉంటే అప్పుడప్పుడు అణిచివేసి ఈరోజు ఈ పరిస్థితి తెచ్చారు. భారతదేశంలో ఈ దారిద్ర్య రేఖ పోవాలంటే, భారతదేశంలో దరిద్రం పోవాలంటే, భారతదేశంలో సమన్వయంగా జీవించాలంటే మనకు కేవలం రాజ్యాధికారమే ముఖ్యమని ప్రగాఢ నమ్మకంతోనే నమ్ముతా ఉన్నాం. కానీ మరి విభజించి పాలించిన పార్టీలు ఎన్నో మన దగ్గర ఉన్నాయి. కానీ అన్ని పార్టీలకు నేను గట్టిగా వ్యతిరేకిస్తున్నాను.
ఎప్పుడైతే రాబోయే ఎలక్షన్లో బీసీలకు ఎవరైతే పెద్దపీట వేస్తారో వాళ్ళకే మేము బీసీలమంతా కలిసి రాజ్యాధికారం ఇస్తాం. అప్పటి వరకు కూడా ఎవరికి కూడా రాజ్యాధికారం ఇవ్వము. ఇప్పుడు మాకు సమయం ఉంది కాబట్టి మేము ఇప్పుడు అన్ని అసెంబ్లీలలో కమిటీలు వేసి నగరంలో కానీ రాష్ట్రంలో కానీ దగ్గర 23 జిల్లాలు రాష్ట్రంలో కమిటీలు ఉన్నాయి. మా దగ్గర ఒక్కొక్క కమిటీలో ఒక దగ్గర 40 నుంచి 50 మంది కమిటీలు ఆ గ్రామాలలో తీసుకొని, ఆ జిల్లాకు సంబంధించిన గ్రామాలలో తీసుకొని కమిటీలు వేస్తున్నాం. ఈ అసెంబ్లీలలో కూడా 6-7 అసెంబ్లీలు ఏవైతే ఉంటాయో అందులో నుంచి అందరినీ కూడా ఈ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. నేను నగర అధ్యక్షుడు అయిన తర్వాత మొట్టమొదటి సమావేశం అంబర్పేట నుంచే మొదలయ్యాను. ఎందుకంటే ఇప్పుడు అంబర్పేట నివాసిని కాబట్టి. సోదరులారా, ఏదైతే రాహుల్ గాంధీ మరి 42% కామారెడ్డిలో మరి నిర్ణయించిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఏంది, దేశభక్తి మీద ఒకరు ఓటు తీసుకుంటున్నారు, మరి ధర్మం పేరు మీద ఒకరు తీసుకుంటున్నారు. మనం ఒక కొత్త ఆలోచన చేయాలి. ఏం చేయాలి? బీసీ కాన్సెప్ట్ తేవాలి. అవకాశం ఇచ్చినటువంటి మన వెంకట్ గారికి ధన్యవాదాలతో ముగిస్తున్నాం. జై బీసీ, జై బీసీ. రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ కుమార్ గౌడ్ గారికి మాట్లాడవలసింది మనం చేస్తున్నాం. అన్న నరసింహన్న ఆధ్వర్యంలో జరిగే ఈ బీసీ కులాల ఐక్యత ఒక అధ్యక్షుని నియమించి ఇక్కడ కూడా బీసీలను ఐక్యత చేయాలనే ప్రయత్నం చేస్తున్నందుకు వాళ్ళకి అందరికీ అభినందన తెలియజేస్తున్నాం. అయితే హిమాయత్ నగర్, అంబర్పేట, హిమాయత్ నగర్ అసెంబ్లీ ఉండే తర్వాత అంబర్పేట అయింది. కానీ ఈ అసెంబ్లీ చరిత్ర బీసీలది. ఒక కిషన్ రెడ్డి గారు మాత్రమే ఇక్కడ అగ్రకులాల నుంచి విజయం సాధించింది. ఆయన కూడా ఒకసారి బీసీ ఐక్యత వల్ల ఆయన కూడా చెడు ఫలితం చూడవలసి వచ్చింది ఇక్కడ. అంటే ఈ అసెంబ్లీ అనేది బీసీలకు సంబంధించింది అనేది పేరు. ఎందుకంటే నరేంద్ర గారు చూసుకోండి, హనుమంతరావు గారు చూసుకోండి, కృష్ణ యాదవ్ చూసుకోండి, ఇప్పుడున్న ఎమ్మెల్యే గారిని చూసుకోండి, వీళ్ళందరూ కూడా బీసీలు గెలిచింది. అయితే నాకు బీసీలు అంటే కూడా కోపం ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు చేయి పట్టుకోకుండా ముంగడం చూపిస్తారు. వీడు తొక్కేస్తున్నాడు, వీడు తొక్కేస్తున్నాడు. అసలు తొక్కేస్తున్నాడు కానే కాదు, వాడు తొక్కేస్తాడు, ఎవడు కానే కాదు బయటోడు. మనం ఐక్యతకు ఉండకుండా మాకు అన్యాయం జరుగుతుంది. నాకు తెలుసు రాజకీయాలు, నేను దాదాపు 37 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నా. హనుమంతరావు దగ్గరికి వెళ్ళి చూసిన. హనుమంతరావునే ఏం కానీ లేక, అదే హనుమంతరావు రెడ్డి ఉంటే ఇప్పటి వరకు 2 సార్లు ముఖ్యమంత్రి అవుతుండే. అంటే యూనిటీ తక్కువ పర్సెంటేజ్లా మనం తప్పు పట్టుకోవాలి. నేనేమంటున్నా, మనము సరి అయిన రీతిలో లేక ఎదుటివాడు కరెక్ట్గా పోతుంటే వాళ్ళు తప్పు అనడం మన తప్పు. ఇప్పటి వరకు పాలకులందరూ ఏ పాలకులు వచ్చినా బీసీలని పైకి రానియలేదు. కారణం ఏంటంటే బీసీలో ఐక్యత అయినప్పుడు ఎవ్వరు కూడా వాళ్ళ ముందు నిలబడలేదని భయం. ఆ భయంతో ఇప్పటిదాకా చరిత్రలో బీసీలని ఎవ్వరు కూడా టీఆర్టీఆ 50-50 అయినా కూడా ఆయన కూడా సరే ఎక్కువ రోజులు ఉండనియలేదు, ఎవరు కూడా ఉండనియలేదు. కారణం ఏంటి? భయం. ఇప్పుడు ఎవరైనా ఇంట్లో అన్నదమ్ములో 10 మంది ఉన్నారనుకో, ఆ ఇంటికాడ కలిసి ఉంటే ఎంత భయపడతారు. వద్దురా నాయన ఏమన్నా అంటే 10 మంది బయటకు వచ్చి కొడతారా, మాట్లాడదాం కొట్లాడకు. అదే ఒక్కడున్నాను ఎవర్రా లేకాకి గుంతులు బయటకు గుంతులు అంటారు. అంటే ఐక్యత లేకపోతే ఎక్కడైనా దెబ్బలేదు. ఇప్పుడు మనం ఇలా సంఘం పెట్టినాం. నాకు ఇదే భయం అయితే సంఘాలు పెట్టాం. కానీ ఈ సంఘాలు ఇలా పెట్టి తీసుకుపోయి లాకర్లో పెట్టేస్తారు ఎలక్షన్ దాకా. ఇక ఎలక్షన్లో మొదలు పెడతారు మా సంఘం ఉందని. ఎందుకంటే ఇది రాజకీయంగా కులాలకు కూడా లాభం దొరికినట్టు ఆర్గనైజేషన్లో రావాలి. ఆర్గనైజేషన్ మొదలు పెడేటప్పుడే ఒక సినిమా నిర్మాత సినిమా తీసినప్పుడు ఎట్లా తీయాలి, దీన్ని ఎట్లా రిలీజ్ చేయాలని అనుకొని అన్ని వసతులు చూసుకుంటాడు. సంఘాలు పెట్టే ముందు కూడా చాలా ఖర్చు ఉంటాయి. నాకు తెలుసు. ఎవరన్నా 10 రూపాయలు పెడతాడు, 100 మందికి బంధనం చేస్తాడు. చూసుకోవాడేమో మీటింగ్ పెట్టిండు, పైసలకు వచ్చి పరిచాడు. ఎవరన్నా లీడర్ దగ్గర బాగున్నాడు, ముఖ్య అతిథి రాని పైసలు ఏదైనా పెట్టంటే ఆయన కొత్త వచ్చేది ఆయన పైసలు ఇచ్చి వస్తాడు. లేకపోతే అది కూడా రాడు, వాడు కూడా రాడు. ఎన్ని రకరకాల ఇబ్బందులు ఉంటాయి నడిపిస్తప్పుడు. ఈ అన్ని ఇబ్బందులు ఎందుకున్నాయి? ఐక్యత లేకపోవడం. ఇవాళ విషయాల్లో కూడా ఇంతమంది వచ్చి మరి అంబర్పేటలో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. కానీ కాటన్ నరసింహన్న ప్రేమతో కొంతమంది ఎక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది ఇందులో. మరి వెంకట్ ఏం ప్రయత్నం చేసాడు? ఏడు వెంకట్ నువ్వు నాయకులు కావాలంటే కూర్చోవాలి, స్టేజ్ మీద ఉండాలి. నువ్వు అసెంబ్లీ అధ్యక్షుడు లోపల తిరుగుతుంటే ఎప్పుడు నాయకులు అవుతావు?
రేపే కామెంట్ చేస్తారు, ఎవరో అంటే గొల్లాగా రొట్టెలు పెట్టినట్టు ఏం లెక్క అంటారు, ముందు నుంచి కూర్చొని చేసుకోండి. అయితే నాయకత్వం అనేది గుర్తింపుతోనే వస్తుంది. బీసీలకు ధైర్యం ఎక్కువ, పోరాటం చేయడంలో కరెక్ట్ ఉంటాం, కానీ ఐక్యత తక్కువ. ఇలా రెండు కరెక్ట్ ఉన్నాయి. ఎంత పోరాటం అన్నా చేస్తారు. చిన్న మాట అంటే అమ్మ నన్ను ఇంత మాట అంటే ఎవరు రివర్స్ తిరుగుతాడు. అన్నిట్లలో కరెక్ట్ ఉన్నాడు. కానీ ఒకటి ఏంటంటే ఐక్యం అంటే అన్నట్టు. ఇప్పుడు కాటమన్న ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నాడు, ఎవరి మీద చేస్తున్నాడో కూడా నాకు తెలుసు, ఆయన ఎంత ఇబ్బంది పెడుతున్నాడో తెలుసు. కానీ నేను కూడా ఇలాగా పార్టీలో పని చేసుకుంటూ ఆ రాష్ట్ర అధ్యక్షుడు అయినా మరి ఇచ్చింది కూడా నాకు అగ్రకులాల వారు ఇచ్చారు. నేను ఎవరిని అడిగాను. కానీ నాకు ఫ్రీ అయింది. నా పార్టీలో బీసీ నన్ను అందరూ అన్నారు, అబ్బా ఏం చేయాలో చేయనిస్తారా అని అన్నారు. నాకు ఇప్పటి వరకు కూడా ఈ బీసీ విషయంలో, సమావేశాల విషయాల్లో, ఆర్గనైజేషన్ విషయాల్లో నాకు ఎవ్వరు ఒత్తిడి లేదు. జీరో. ఇప్పటిదాకా నాకు ఫోన్ చేసి ఎవ్వరు కూడా నన్ను ఏ విషయంలో కూడా ఒత్తిడి తీసుకురాలి. కారణం ఏంటంటే నా జవాబు చాలా గట్టిగా ఉంటుంది. ఎందుకంటే నేను కూర్చున్న రోజు నేను చూసుకున్నా, ఎప్పుడైనా బొమ్మట లేచిపోవడమే కానీ మా ఎవరికి ఆంకాలు మొక్కి ఇంకాలు మొక్కి రాజకీయం చేసేది నాకు అలవాటు లేదు, ముందు నుంచి కూడా లేదు, భవిష్యత్తులో కూడా. నేను గౌరవానికి గౌరవిస్తాను. డబ్బుకు కానీ, వాని హోదా చూసి కానీ, వానికి ఉన్న పరపతి చూసి కానీ, వాడు ఎంత పెద్దోడైనా పర్వాలేదు, వానికి మర్యాద. ఒకసారి నమస్కారం పెడితే వాళ్ళు నమస్కారం పెట్టకపోతే మళ్ళీ నమస్తే పెట్టాలి. దగ్గరికి వచ్చి ఏమన్నా నమస్కారం అంటే నమస్కారం పెట్టాలి. ఎందుకంటే వ్యక్తి కులం వల్ల, డబ్బు వల్ల, పదవి వల్ల నా అంత వాళ్ళని విరవిగితే అది నాకు చిన్నప్పటి నుంచి కోపం. బీసీలలో రావాలని 10 మందికి సహాయం చేయాలి, బుద్ధి రావాలి. కొందరు అంటారు నీ దగ్గర 10 రూపాయలు ఉంటే ఎవడన్నా మా బీసీకి 1 రూపాయి సాయం చేయాలి. 10 రూపాయలు ఇవ్వాలి, కానీ చేస్తామా? చెయ్యం. తప్పులన్నీ మనయే. నేను బయట ఎప్పుడైనా చెప్తా, నేను లిస్ట్ ఇస్తా. ఇప్పటిదాకా బీసీ నాయకులు, బీసీ సంఘాలు పెట్టుకుని కొట్లాడిన నాయకుల లిస్ట్ అంతా ఇస్తా. ఫలితం ఏమేమి వచ్చిందో చెప్పాలి. పోరాటాలు చేసిండ్రు, కష్టపడ్డారు, రాష్ట్రం తిరిగిండ్రు. అదృష్టం కొద్ది వేదిక పైన కూర్చున్న పెద్దలందరికీ నాకు నమస్కారములు. పెద్దలు చెప్పినట్టుగా 2014 నుండి బీసీ కుల సంఘాల గురించి, బీసీ కుల సంఘ ఐక్యవేదిక ప్రారంభించి ఇప్పటికీ 13-14 సంవత్సరాలు అవుతుంది. దాన్ని అంచెలంచెలుగా పెంచుతూ మన కాటం నరసింహ యాదవ్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ మొత్తం తిరుగుతూ అక్కడక్కడ కమిటీలు వేస్తూ ఈ కమిటీని ఇంత పెద్ద చేయడం కూడా మాకెంతో గర్వకారణంగా ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు కాటం నరసింహ యాదవ్ లాంటి వారు, వగ్లాపర్ణం గారు, ఆనంద్ గౌడ్ గారు ఏ చిన్న మీటింగ్ పెట్టినా, ఎక్కడ పెట్టినా బీసీ మీటింగ్ అనగానే ఏం ఆలోచన చేయకుండా, ఏ పార్టీ అని ఆలోచన చేయకుండా బీసీ కుల సంఘాల ఐక్యవేదికకు ఎంతో బలపరుస్తూ వస్తున్నారు. కాబట్టి సోదరుల వల్లారా, మనము ఏ బీసీ అయినా సరే, ఏ పార్టీ అయినా సరే మన సంబంధం లేదు. ఇంతకుముందు ఆనంద్ గౌడ్ అన్నగారు అన్నారు బీసీలో ఐక్యత లేదు అని అన్నారు. అది నిజమే. ఎందుకంటే మనతోటి ఎవరన్నా మనం పైకి పోతుంటే వాడు పోతున్నాడు కదా మనకేం చేసింది, ఎప్పుడు మనల్ని అనదింపచాలని చూస్తుంటారు. ఆ ఐక్యత మన అందరికీ కూడా రావాలి. అదొక్క విషయం మనం అందరం కూడా ఆలోచించాలి. మనం పోయి రెడ్ల కింద పనిచేస్తున్నందుకే ఈరోజు రెడ్లు పై లెవెల్లో ఉంటున్నారు. మన బీసీలకు మనం బీసీ సౌటి సహాయం చేస్తే ఆ బీసీలు ఎందుకు మనం ఎదగలేము? ఇదొక్కటి కూడా ఆలోచించాలన్న ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఎక్కడ కూడా చూస్తున్నాము మన పాలన లేదు. మనం పని చేయాలి, మనం ధర్నాలకు పోవాలి, మనం దెబ్బలు తినాలి, మనము ప్రతి ఒక్కటి పోరాడి చేయాలి. పెద్ద పెద్ద మహనీయులు ఉన్నారు ఇక్కడ, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే. ఈరోజు ఎన్నో 300 చరిత్ర నుంచి వచ్చిన ఈరోజు మన అహల్యాబాయి హోల్కర్, ఆమె కూడా ఒక బీసీ మహిళ, ఎన్నో ధర్మ కార్యక్రమాలు చేసింది. ఇలాంటి ఎంతో మంది మన బీసీలలోనే ఉన్నారు. కేవలం పరిపాలించేది రెడ్డిలే. మరి ఎందుకు రెడ్డిలను మనం ముందుకు పరుస్తున్నాం? మనమే, మన లోపల తప్పే. ఈ రెడ్డిల పాలన ఎప్పుడైతే వెనుకంజ వేస్తుందో అప్పుడు మన బీసీ పరిపాలన వస్తుంది. ఎట్లా వస్తుంది? మనం బీసీలో ఒకరికొకరి ఐక్యత లేదు. ఐక్యత కావాలి. ఐక్యత అయిన రోజే మనం బీసీ పరిపాలిస్తాము. మరి అదే విధంగా ఇప్పుడు అన్నగారు కూడా అన్నారు, వెంకటేష్ గౌడ్ అన్నగారు కూడా అన్నారు, మన జాతులందరినీ కూడా సంఘటితం చేసి
ప్రతి నియోజకవర్గంలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి తలంచి శ్రీ కాటం నరసింహ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరగడం నిజంగా కూడా ఒక శుభ సూచకం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు మరి అంబర్పేట నియోజకవర్గం అసెంబ్లీలో ఉన్నటువంటి మనం అందరం కూడా ఈ గోల్నాకలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొంటున్నాం. పెద్దలందరూ కూడా అన్ని విషయాలు చెప్పారు. వాటి జోలికి నేను పోకుండా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నది, ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పింది. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా కుల సర్వే చేయించారు. సర్వేలో తప్పులు దొరలనే అని చెప్పి మనం సాధికారికంగా చెప్పాం. అయినా పెడచెవిన పెట్టారు. ఆగమేఘాల మీద గత మార్చిలో 2 బిల్లులు పెట్టారు, ఆమోదింపజేసుకున్నారు, రాష్ట్రపతికి పంపించారు. ఇవాళ శ్రీ రాహుల్ గాంధీ గారు, శ్రీమతి ప్రియాంక గాంధీ గారు ఇచ్చినటువంటి ట్వీట్స్ కనుక మనం గమనిస్తే, మేము తెలంగాణ రాష్ట్రానికి ఏదైతే హామీ ఇచ్చామో 42% మేము నెరవేర్చుకున్నాం. పూర్తి శాస్త్రీయబద్ధంగా తెలంగాణ రాష్ట్రంలో గణన జరిగిపోయిందని చెప్పి ఏఐసిసికి సంబంధించినటువంటి అగ్ర నాయకులు చాలా స్పష్టంగా ట్వీట్ చేయడం జరిగింది. అంతేకాదు, రాహుల్ గాంధీ గారు ఎక్కడికి వెళ్ళినా, ఏ సమావేశంలో పాల్గొన్నా బీసీలను ఉద్ధరించడంలో, కులగణన సమర్థవంతంగా చేయడంలో ఈ తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్ మోడల్ అని చెప్తా ఉన్నాను. ఎలా రోల్ మోడల్ చెప్పాలని చెప్పి నేను ఈరోజే రాహుల్ గాంధీ గారికి ఒక లేఖ కూడా రాశాను. ఆగమేఘాల మీద మీరు బిల్లులు పెట్టినందుక, ప్రత్యేకమైనటువంటి స్వతంత్ర కమిషన్ లేకుండా మీ చెప్పు చేతుల్లో ఉన్నటువంటి ప్రణాళిక విభాగం ద్వారా గణన చేయించినందుక, బీసీ కమిషన్కు విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించినటువంటి ఆ యొక్క రిజర్వేషన్ల పెంపు ప్రక్రియ ఇవ్వనందుక, మీరు ఏర్పాటు చేసినటువంటి డెడికేటెడ్ కమిషన్ ఏదైతే ఉందో పూసాని వెంకటేశ్వరరావు గారి కమిషన్, అది కూడా ఆగమేఘాల మీద నివేదిక ఇచ్చినందుక, ఒక్క పద్ధతి పాటించకుండా, ప్రమాణాలు పాటించకుండా ఆగమేఘాల మీద మీరు బిల్లులు తయారు చేశారు, కేంద్రానికి పంపించారు. ఇవాళ రాష్ట్రపతి గారికి మీరు బిల్లును ఎందుకు పంపించారు? స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేసేటటువంటి అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉన్నది. అసెంబ్లీలో బిల్లులు పెట్టుకున్నారు, పాస్ చేశారు. పాస్ చేసిన తర్వాత గవర్నర్ గారి ఆమోదంతో వాటిని చట్టాలు చేసి ఆ చట్టాలను అమల్లోకి తీసుకొచ్చేటటువంటి అధికారం మీకుంటే మీరు రాష్ట్రపతి గారి అనుమతి కోసం పంపించారు. ఎందుకు పంపించారయ్యా అని అడిగితే 50% దాటుతుంది కాబట్టి ఆ బిల్లులకు ప్రొటెక్షన్ ఉండాలని చెప్పి రాష్ట్రపతి గారిని అడిగినామని మీరు అంటున్నారు. మరి రాష్ట్రపతి గారికి పంపించినటువంటి బిల్లులు అన్ని పద్ధతుల్లో మీరు చేశారా? బీసీ కమిషన్ నివేదిక ఉందా? డెడికేటెడ్ కమిషన్ నివేదికలు పొందుపరిచారా? 50% దాటడానికి కావాల్సినటువంటి గణాంకాలు, లెక్కలతో కూడినటువంటి నిబంధనలు కూడినటువంటి ఆ యొక్క సర్వే రిపోర్ట్స్ దానికి పొందుపరిచారా అంటే వారి దగ్గర సమాధానం లేదు. మరి రాష్ట్రపతి గారు ఎట్లా ఆమోదిస్తారు? ఏ లెక్క చక్కగా చేయకుండా, ఏ కమిషన్ రిపోర్ట్ లేకుండా మీరు చేయాల్సినటువంటి పనులన్నీ కూడా తిరోధకాలు ఇచ్చి 42% మాత్రం మేము అమలు చేస్తామని చెప్పి మీరు చెప్పేటటువంటి వాగ్దానాలను ఎవరు నమ్మాలి? రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఇచ్చేటటువంటి సర్టిఫికేషన్ ఎవరికి కావాలి? కాబట్టి వాళ్ళు మనం దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అనేక సందర్భాలు అనేక వేదికల మీద మాట్లాడుతున్నాం. ఎప్పటికప్పుడు ఏం చేయాలనేటువంటి దాన్ని ఆనాడు బీసీ కమిషన్ చైర్మన్గా నాకు అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు అనేక లేఖల ద్వారా, సాధికారికమైనటువంటి డాక్యుమెంట్ల ద్వారా నేను చెప్తూనే ఉన్నాను. కానీ వారు పట్టించుకునే పరిస్థితులు లేదు. కాబట్టి వాళ్ళ నేను ఏమంటున్నానంటే, ఇవాళ మనలో ఐక్యత రావాల్సినటువంటి అవసరం ఉంది. మనం సంఘటితంగా మారాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆనంద్ గౌడ్ గారు మాట్లాడినా, నరసింహ యాదవ్ గారు మాట్లాడినా, ఇంతమంది సోదరి అని మాట్లాడినా, మనం అందరం మాట్లాడేది ఒకటే. ఓట్లు మన దగ్గర ఉన్నాయి, ఆ ఆయుధం మన దగ్గర ఉన్నది.
కానీ అధికారంలో ఎవరో రావడం ద్వారా మళ్ళీ వాళ్ళని మనం మాకు 42% ఇవ్వండి, 22% ఇవ్వండి అనేటువంటి పరిస్థితుల్లోకి మనం నెట్టివేయబడుతున్నాం. కాబట్టి ఇవాళ ఈ పరిస్థితి ఉందని చెప్పి మనం గమనించాలి. రాష్ట్రంలో చాలా చైతన్యం వచ్చింది. ఎక్కడికక్కడ ప్రతి గ్రామంలో సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ రాష్ట్రంలో అనేక జిల్లాలకు నేను స్వయంగా వాళ్ళు ఏర్పాటు చేస్తున్నటువంటి సమావేశాలకు నేను పోతున్నా. వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ చాలా సాధికారికంగా మాట్లాడుతున్నారు. ఏ సభ పెట్టినా వేల మంది తరలి వస్తున్నారు. ఇవాళ ఒక్క అంబర్పేట నియోజకవర్గం అసెంబ్లీ మీటింగు, ఒకవైపు వర్షం పడుతున్నది, వాతావరణం అనుకూలించలేదు, షార్ట్ నోటీస్లో మీటింగ్ పెడితే కూడా మనం ఇవాళ ఇంతమంది పాల్గొన్నాం. కాబట్టి ఇవాళ బీసీలలో ఐక్యత ఉన్నది. గట్టిగా చెప్పండి కొట్టాలి, బీసీలలో ఐక్యత ఉన్నది. బీసీలు ఏకమవుతున్నారు, బీసీలు నిలదీసేటటువంటి శక్తిగా మారుతున్నారు. దీన్ని ఓటు బ్యాంకుగా మనం మార్చుకోవాలి. ఓటు వేసేటటువంటి చైతన్యాన్ని మనం కలిగించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఎంతకాలం మాట్లాడుతాం. నువ్వు తప్పు చేసినావు అంటే ఆయన తప్పనిసరిగా తప్పే చేస్తాడు. మనకెందుకు ఇస్తాడు అండి సర్పంచ్ సీట్లు? మనకెందుకు ఇస్తాడు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీ చైర్మన్లు? వాళ్ళకి ఇచ్చుకుంటారు కదా, మనకిస్తాడా? మన ఊరికి ప్రమాదాల బ్రతకడం తప్ప. పల్లెటూళ్ళలో పలుకుబడి, పల్లెటూళ్ళలో రాజ్యం అనేదే వాళ్ళ ఉద్యోగాలు మనకిస్తాడా? మన ఉద్యోగాలు లాక్కోకుండా చాలు. కాబట్టి ఇవాళ చాలా స్పష్టంగా వాళ్ళు మనకు అవకాశం ఇచ్చేటటువంటి అవసరమే లేదు. మనం ఏకమైంది. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. ఇది నిజంగా అందరూ కూడా ఉదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ మళ్ళీ పెద్ద సమావేశం పెట్టుకొని అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఎప్పటికప్పుడు ఏది అవసరం ఉన్నా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి కానీ, మన వర్గాలను చైతన్యపరచడానికి కానీ, మన వాళ్ళకు శిక్షణా తరగతులు ఇవ్వడానికి కానీ, ప్రణాళికలు రూపకల్పన చేయడానికి కానీ మీ సోదరుడిగా మీకు ఎప్పుడు వెన్నంటి ఉంటారనే విషయాన్ని సవినయంగా మనం చేస్తూ సెలవు. జై హింద్, భారత్ మాతాకి జై హింద్, జై బీసీ, జై బీసీ. గట్టిగా నవ్వట్లేదు. జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. అన్నగారికి మన అయోధ్యలో ఏదైతే విగ్రహం, బాలరాముడు విగ్రహం అన్నగారికి ఇచ్చి సన్మానం చేస్తున్నారు. వెంకట్ వారి బృందం, వెంకట్ వారి బృందం బలరాముడి యొక్క విగ్రహం, అయోధ్య బలరాముడు. వేదిక అధ్యక్షుడు శ్రీ కాటం నరసింహ అన్న గారికి ఉకిలభరణం గారు బలరాముడిని ఇస్తున్నారంటే రాబోయే రోజుల్లో రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గారికి కాటం నరసింహ యాదవ్ గారు సన్మానిస్తారు. రేణుక మేడం గారికి ఆనంద్ గౌడ్ గారు సన్మానించవలసింది మనం చేస్తున్నాం. సాయశక్తుల సహాయం చేస్తూ ఉంటారు మురళి గారు. అడగగానే
ఎప్పుడు కూడా బీసీల కంటే మా అన్నగారు ఈ హాలు ఇస్తూ ఉంటారు. వారికి జన్మత రుణపడి ఉంటాం. మనకు ఇక్కడ హాల్ ఫ్రీగా ఇచ్చి మనకు ఎంతో కృషి చేసినందుకు వారికి సన్మానం చేస్తాం. గోవింద్ మురళి గారు ఒక్కసారి అందరూ కూడా గట్టిగా చెప్పండి. మనం ఇంతసేపు ఇలా కూర్చున్నామంటే వారికి ఉంది కాబట్టి. ఈ సందర్భంగా ఒక విషయం చెప్తున్నా నేను, చాలా నాకు నేను బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అయినాక ఈ రాష్ట్రంలో కొత్త కమిటీలు పడ్డాయి. 940 మండలాలు ఉంటే 500 మంది మండల అధ్యక్షులు బీసీలే. 38 జిల్లాలు పార్టీ పరంగా 36 డిక్లేర్ చేస్తే 19 మంది జిల్లా అధ్యక్షులు ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో లేదు, ఏ పార్టీలో కూడా లేదు. 19 మంది బీసీలు జిల్లా అధ్యక్షులు అయింది ఫస్ట్ టైం స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఇంతమంది కావడం. అలాగే కేంద్రంలో కూడా 27 మంది మంత్రులు ఎప్పుడు కానీ బీసీ ఎస్సీ ఎస్టీలు కలిపి 43 అంటే దాదాపు 50% దాకా బీసీలకు ఇచ్చే నరేంద్ర మోడీ ఫైట్ చేస్తే మాకు మొన్నగా ఒకటి ఉండే అన్న బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ మీరేం చేస్తారు మీటింగ్లో పోతే జర భయపడకుండా పోవాలి. మీ నరేంద్ర మోడీ గారు ఏం చేస్తారు చెప్పండి అంటుండే. ఆయన చెప్పేసేడు కులగణనతో జనగణనతో పాటు కులగణన చేస్తాం. అందరు నోడు బంధానికి సబ్జెక్ట్ ఏం లేదు. మేము ఏడి పోయినా ధైర్యంగా మాట్లాడుతున్నాం. ఇప్పుడు మా పని అయిపోయింది. అంతే కదా. ఈశ్వర్ గారు కూడా సన్మానించాల్సిందిగా కొడతా ఉన్నాము. నేను ఆయన పెన్నెముక లాంటి ఉండి ఆయన ఇమ్మడే ఉండి ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టిన ఈశ్వర్ గారికి సన్మానించవలసిందిగా కోరుతాం. మొదలు చేసినందుకు వారికి ఒకళ్ళ వర్మ గారు సన్మానిస్తున్నాం. ఇసామియా బజార్ నుంచి గోషామయ నుంచి వచ్చి వెంకట్ గారిని సన్మానిస్తున్నారు. వారందరికీ కూడా భోజన స్వీకరించవలసిందిగా కోరుతా ఉన్నాము. మన కమిటీ సభ్యులందరూ రెడీగా ఉంటారు. హైదరాబాద్ తరఫున అదేవిధంగా ఒకళ్ళ వర్మ గారు ఆనందన్న గారు ఇంత చక్కటి సన్మానము వారు ఈ మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి వెంకట్ గారికి వారి బృందానికి అందరూ కూడా విమర్శలు అందరూ గట్టిగా చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసిన వాళ్ళు ఎవరైతే అన్నగారికి సన్మానం చేస్తారో వాళ్ళు కూడా తొందరగా చేసినట్టయితే మనం కార్యక్రమం భోజన కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఎవరైనా సన్మానం చేయాలనుకుంటే చేయాల్సిందిగా కోరుతాం. జై బీసీ.